హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. సత్తెనపల్లి అంటే టక్కున గుర్తొచ్చే పేరు అంబటి రాంబాబు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన రూటే సపరేట్ అని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో నెగ్గిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు వస్తాయనే అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పార్టీ ఏదైనా కొన్నేళ్లుగా అదే విధానం సాగింది. గతంలో ఫ్యాన్ సునామీతో సునాయాసంగా గెలిచిన అంబటికి రాజకీయాల్లో తలపండిన కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి. సో ఈ తరుణంలో ఆ సెగ్మెంట్లో గెలిచి సంబరాలు చేసేదెవరనే అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 2024 ఎన్నికలు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఛాలెంజింగ్ గా ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో హేమీలు పోటీ పడ్డారు. వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేయగా, తెలుగుదేశం కూటమి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. సో ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం సహా వాగ్దాటిలో కానీ ఇంకా రాజకీయాల్లోనూ కానీ ఇద్దరే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పాలి. ఇద్దరిది గుంటూరు జిల్లా అయినా సరే నియోజకవర్గానికి మాత్రం ఇద్దరు స్థానికేతరులే. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కన్నా గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయగా, రేపల్లె సెగ్మెంట్ నుంచి అంబటి బరిలో నిలిచారు. దీంతో ఈసారి ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి సత్తెనపల్లిలో 1952, 1955, 62, 67లో వరుసగా 4 సార్లు వావిలాల గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. 1955లో సిపిఐ తరపున, మిగతా సార్లు స్వాతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం గమనార్హం. 72, 78లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 83లో తొలిసారిగా అక్కడ తెలుగుదేశం జెండా పాతింది. 85లో సిపిఐ, 89లో కాంగ్రెస్, 94 సిపిఐ, 99లో తెలుగుదేశం. సో ఈ నియోజకవర్గంలో గెలిచాయి. 2004, 2009లో కాంగ్రెస్ వరుసగా 2 సార్లు గెలవగా, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి వచ్చి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల నామమాత్రపు మెజార్టీతో గెలిచారు. 2019లో అంబటి రాంబాబు కోడెలను 20,000కు పైగా మెజార్టీతో ఓడించి ప్రతీకారం తెచ్చుకున్నారు. సత్తెనపల్లిలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది రాజకీయ పార్టీలో ఒక బలమైన విశ్వాసం. అక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. ప్రతి రాజకీయ నేత కూడా సర్వశక్తులు ఒడ్డుతుంటారు అక్కడ. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ నుంచి అంబటి రాంబాబు గెలిచిన, టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచిన రాష్ట్ర కేబినెట్లో స్థానం ఖాయమనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దీంతో గట్టిగా పోటీని ఇద్దరు ఎదుర్కొంటున్నారనే వాదన ఉంది. ఇద్దరు ప్రజలతో మమేకం అయ్యే నేతలు కావడంతో ఎవరు గెలుస్తారనే అంశం ఇప్పుడు టెన్షన్గా మారింది చెప్పాలి. కానీ అంశాల వారీగా చూస్తే తమదే విజయం అని టీడీపీ చెబుతుండగా, ప్రభుత్వ పథకాలు తప్పకుండా తమనే గెలిపిస్తాయనే భావనలో అధికార వైసీపీ ఉంది. ఇంకా పైగా అంబటి రాంబాబు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత. ఆయన మాటలైనా, డాన్సులైనా, ఆయన ఏం చేసినా అదొక సంచలనంగా మారుతుందని అందరికీ తెలుసు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వాస్తవానికి అంబటి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉంటారు. డాన్సులు చేస్తూ మంచిగా హైలైట్ అవుతూ ఉంటారు. అలాగే సంబరాలు రాంబాబు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఆయన్ని. టీడీపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ కాకుండా వేరే ఇతర వ్యక్తి అయితే వైసీపీ విజయం తథ్యం అయ్యేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రాజకీయ చెప్తున్నాయి. పైగా కూటమి తరఫున కన్నా పోటీ చేయడంతో జనసేన, బీజేపీ పార్టీల ఓట్లు ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాదన కూడా ఉంది. సో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కన్నా లక్ష్మీనారాయణకు బలమైన క్యాడర్ కూడా ఉంది. ఇది ఆయన విజయానికి కలిసి వస్తుందని ధీమాతో టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో మంత్రిగా అందించిన సేవలతో పాటు జనసేన, ఎంఆర్పిఎస్ మద్దతు లక్ష్మీనారాయణకే ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వైసీపీకి దూరంగా ఉంటున్న సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం, టీడీపీ టికెట్ ఆశించిన ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, కోడెల శివరాం మల్లిని కలుపుకొని పోవడం లక్ష్మీనారాయణకు కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ మొత్తం కోడెల అభిమానులు చాలా మంది అక్కడ ఉంటారు. సో వాళ్ళందరినీ కలుపుకోవడంలో మంచి సఫలమైన చెప్పాలి. కూటమిలో కొన్ని విభేదాలు ఉన్నా వాటిని పరిష్కరించుకోవడంలో లక్ష్మీనారాయణ గ్రాండ్ సక్సెస్ అయ్యారనే వార్తలు అక్కడ సెగ్మెంట్లో వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల విజయంపై పూర్తి ధీమాతో ఉన్న కన్నా క్యాడర్కు కొన్ని రోజులు అందుబాటులో లేవనే విమర్శలు వినిపించాయి. సత్తెనపల్లిలో కూటమికి భారీ మెజార్టీ ఖాయమనుకున్న పరిస్థితుల నుంచి గెలిస్తే చాలనుకునే స్థాయికి క్యాడర్ వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకి కూడా అనేక ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవి కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా మారవచ్చనే అంచనాలతో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. అయితే అంబటి రాంబాబుకి కీలకమైన ముస్లిం, రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తాయనే ధీమాలో ఒక రకంగా వైసీపీ ఉందని చెప్పాలి. వైసీపీ హయాంలో జగన్ అమలు చేసిన పథకాలు తనకు శ్రీరామ రక్ష అనే అంచనాతో రాంబాబు ఉన్నారు. సో పథకాలను అందుకున్న మహిళలంతా తమ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తుంది. ప్రభుత్వ పథకాల వైపు జనాలు ఆకర్షితులైతే అంబటికి భారీ మెజార్టీ ఖాయమనే భావనలో కూడా వైసీపీ అధిష్టానం ఉందట. అయితే నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంక్గా ఉన్న కాపు సామాజికం
ఎవరి వైపు మళ్ళీ అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అంబటి చాలాసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన పర్సనల్గా కూడా పెళ్లిళ్ళ గురించి కూడా ప్రతిసారి ఈయన ప్రశ్న పెట్టిన ప్రతిసారి కూడా ఆయన తిడుతూ ఉంటారు. సో ఆయన వ్యవహార శైలితో పాటు పెళ్లిళ్ళ అంశంపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇవి పవన్ అభిమానులకి కోపం తెప్పించాయని, తద్వారా ఆయా ఓట్లను అంబటి కోల్పోయారనేది టీడీపీ లెక్కగా కనిపిస్తుంది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో విజయం ఇరువైపులా దోబూచులాడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి అంబటి సంబరాలు చేసుకుంటారా లేదా అన్నది మరికొన్ని రోజులు తెల్లుంది. సో నిజంగా అక్కడ సంబరాలు రాంబాబు గెలిచే ఛాన్స్ ఉందా లేదా, మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నానండి #.